సురేష్ కొండేటి ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల ప్రెస్ మీట్స్లో అసలు ఎవరూ అడగని ప్రశ్నలు అడగడం, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను ప్రెస్ మీట్లో అడిగి విసిగించడం ద్వారా సురేష్ కొండేటి బాగా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా డీజే టిల్లు సినిమా టైంలో హీరోయిన్ నేహా ఒంటిపైన ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో మీరేమైనా లెక్క పెట్టారా అని అందరి ముందు హీరో సిద్ధును అడిగి పెద్ద వివాదానికి తెరలేపాడు. ఇక అప్పటి నుంచి సురేష్ కొండేటి అడిగే ప్రశ్నలకు సెలబ్రిటీలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక ఇదిలా ఉంటే గోవాలో జరిగిన సంతోషం అవార్డుల వేడుకలో కన్నడ నటులకు అవమానం జరిగిందట్టు నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. కన్నడ నటులకు అవార్డులు ఇస్తున్న టైంలో సడన్ గా లైట్స్ ఆపేశారని, అక్కడి నటీ నటులను వెంటనే వెళ్లిపోవాలని చెప్పి అవమానించారని శారద అనే కన్నడ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. అయితే నిజంగానే కన్నడ నటీ నటులకు అవమానం జరిగిందా? ఈ విషయంపై అల్లు అరవింద్ ఎందుకు స్పందించాడు? సంతోషం అధినేత సురేష్ రియాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. సీనియర్ సినీ జర్నలిస్ట్ సంతోషం మ్యాగజైన్ వ్యవస్థాపకుడు సురేష్ కొండేటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా వార్తలపై అవగాహన ఉన్న ఈయన ఎన్నో ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన వారికి పురస్కారాలిచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే అవార్డుల ఫంక్షన్ ఎక్కువగా హైదరాబాద్లోనే నిర్వహించేవారు. ఇక ఈ అవార్డుల ఫంక్షన్కు ప్రతి ఏటా మిగిలిన 3 ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు ఇక్కడికి వచ్చి హాజరయ్యేవారు. ఇక ఈసారి సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల మహోత్సవాన్ని గోవాలో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల నుంచి నటీనటులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇదంతా బాగున్నప్పటికీ కన్నడ నటీనటులకు అవార్డులు ఇచ్చే క్రమంలో పవర్ కట్ అయింది. ఇక్కడే అసలు వివాదం తలెత్తింది. కన్నడ నటీనటులకు అవార్డులు ఇచ్చే క్రమంలో లైట్స్ ఆపేశారని, కన్నడ వారిని వెళ్లిపోమ్మన్నారంటూ ఓ కన్నడ జర్నలిస్ట్ శారద తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. దీంతో అక్కడ మొదలైన వివాదం సోషల్ మీడియాలో రచ్చరచ్చయింది. అంతేకాదు హోటల్లో రూమ్స్ లేవని, దీంతో చాలా మంది తారలు రిసెప్షన్ ఏరియాలో ఉండిపోయారంటూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలు, ఆమె ట్వీట్లు చూసిన కన్నడ ఆడియన్స్ అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో సురేష్ కొండేటిపై ఫైర్ అయ్యారు. ఇక అన్ని వార్తాపత్రికల్లో, వెబ్సైట్స్లో మెగాస్టార్ చిరంజీవి పిఆర్ఓ కన్నడ నటీనటులను అవమానించారంటూ వార్తలొచ్చాయి. దీంతో అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చాడు. మెగా పిఆర్ఓ అని చెప్పుకుంటున్న సురేష్ కొండేటికి మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తలను నమ్మొద్దని సూచించారు. మరోవైపు సురేష్ కొండేటి కూడా ఈ వివాదంపై స్పందించాడు. తనపై కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారని ట్విట్టర్ వేదికగా ఓ నోట్ షేర్ చేశాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజులు గడిచాక ఏం జరిగిందో ఏమో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి తెలుగు సినీ జర్నలిస్టుల సంఘం షాక్ ఇచ్చింది. ప్రెస్ మీట్లకు హాజరు కాకుండా తనపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇటీవల సంతోషం అవార్డుల విషయంలో జరిగిన సంఘటన దృష్ట్యా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ లేఖ జారీ చేయడంతో జర్నలిస్టుల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే సంతోషం మ్యాగజైన్ తరపున ప్రతినిధిని మాత్రం ప్రెస్ మీట్లకి అనుమతించనున్నట్లు తెలిపింది. సో దీనిపై సురేష్ కొండేటి ఎలా స్పందిస్తారో చూడాలి.